భక్త కన్నప్ప శ్రీకాళహస్తి ప్రాంతంలో ఆ రోజులలో దట్టమైన అడవులలో కన్నప్ప అనే కొండలలో నివసించే అమాయకుడు ఒకరోజు అనుకోకుండా స్వర్ణముఖి నదీ తీరంలో ఉన్న శ్రీకాళహస్తీశ్వర లింగాన్ని చూశాడు. ఉందా లేదా అనేటువంటి ఒక పాకను ఆ లింగానికి ఒక పేద బ్రాహ్మణ భక్తుడు నిత్యం ఆ లింగాన్ని పూజించుకుంటూ కట్టాడు. ఆ లింగాన్ని చూశాక కన్నప్ప ఏడ్చేశాడు. స్వామి, ఈ అడవిలో క్రూర మృగాల మధ్య ఒంటరిగా ఉంటూ ఎండకి ఎండుతూ వానకి తడుస్తూ ఆహారం లేక కష్టపడుతున్నావా అంటూ నా స్వామికి తినడానికి ఏదైనా తెస్తాను అనుకుంటూ వెళ్ళిపోయాడు. కొంతసేపటికి పుక్కిటితో నీటిని ఒక ఆకులో బాగా కాల్చిన వేడి పంది మాంసాన్ని తెచ్చి నోటిలో నీటిని లింగం మీద స్నానంలాగా పోసి పంది మాంసమును పెట్టి తిను స్వామి తిను అంటూ, తినకపోతే చస్తాను అంటూ మంకు పట్టుకి లొంగిపోయి శివుడు తిన్నాడు. కన్నప్ప ఆనందంతో మళ్ళీ రేపొచ్చి పెడతాను అని వెళ్ళిపోయాడు. బ్రాహ్మణ భక్తుడు పూజ చేయడానికి వచ్చి చూడగా మాంసము ఇంకా ఇతరత్రా చూసి శివశివ అనుకుంటూ శుభ్రం చేసి పువ్వులు పళ్ళతో పూజ చేసి వెళ్ళిపోయాడు. కన్నప్ప ప్రతిరోజు ఆయన పూజ ఆయన, బ్రాహ్మణుడు ఆయన పూజ ఆయన ఆ లింగానికి సేవించుకుంటున్నారు. అలా కొన్ని రోజులు జరిగాక బ్రాహ్మణ భక్తుడు తట్టుకోలేక, స్వామి ఏమిటిది, ఎవరు చేస్తున్నారు ఈ అపచారం అంటూ తల ఆ లింగానికి బాదుకుంటూ ఏడుస్తూ ఉంటే లింగం నుంచి స్వామి, నాయనా భక్తాగ్రేసరా, బాధపడకు, నువ్వు వేద మంత్రాలతో చేసే పూజ ఎలా స్వీకరిస్తున్నానో అలాగే అడవిలో నివసించే ఆ అమాయకుడి భక్తి పూజను కూడా స్వీకరించాను. ఆ అమాయకుడి భక్తి ఎంత గొప్పదో చాటుగా నిలబడి చూడమనగా ఆ బ్రాహ్మణ భక్తుడు ఒక చోటు చూసుకొని దాక్కొని చూస్తున్నాడు. ఇంతలో కన్నప్ప వచ్చి పుక్కిటితో నీళ్లు లింగం మీద పోసి స్నానం చేయించి తెచ్చిన పంది మాంసం పెట్టి స్వామి తిను అన్నాడు.
కానీ స్వామి నుంచి చలనం లేదు. అమాయక భక్తుడు ఏడుస్తూ బ్రతిమలాడాడు. కొంతసేపటికి స్వామి ఎడమ కంటి నుంచి రక్తం కారడం గమనించి చలించిపోయి వెంటనే అడవిలోకి వెళ్ళి ఆకులు తెచ్చి రసం తీసి శివుని కంటికి తనకి తెలిసిన వైద్యం చేసినా ప్రయోజనం లేదు అనుకొని, ఇది కథ కాదు అనుకొని బాణంతో తన ఎడమ కన్ను పీకి స్వామికి రక్తం కారుతున్న కంటి దగ్గర పెట్టి అదిమాడు. కన్నప్ప పెట్టిన కన్ను అతుక్కొని రక్తం కారడం ఆగింది. సంతోషించాడు కన్నప్ప. కానీ ఇంతలో కుడి కంటి నుంచి రక్తం కారడం చూసి వెంటనే తన కాలి బ్రొటన వ్రేలుతో స్వామి కుడికన్ను గుర్తుపెట్టుకొని బాణంతో రెండవ కన్ను కూడా పీకి పెట్టడానికి సిద్ధపడగానే లింగం నుంచి శివుడు ఇంకా ముక్కోటి దేవతలు వచ్చి కన్నప్ప భక్తిని మెచ్చి తిరిగి కళ్ళు ఇచ్చి ఆశీర్వదించారు. కన్నప్ప మరియు ఆ బ్రాహ్మణ భక్తుడిని కూడా శాశ్వతంగా తనతో పాటు కైలాసానికి శివుడు తీసుకొని వెళ్ళాడు. కన్నప్పని, ఆ బ్రాహ్మణ భక్తుడిని శ్రీకాళహస్తీశ్వరుడు అనుగ్రహించిన ఈ దివ్య గాథ చాలా మహిమగలది. ఓం తత్సత్. ఈ దివ్య గాథని గురువుల దగ్గర ఇంకా మన గ్రంథాలలోనూ విని చూసినది సేకరించి అందించడం జరిగింది. ధన్యవాదాలు.